జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే తెలియదు. నైతిక విలువల గురించి నువ్వు మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది అంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు జగిత్యాల ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి పేరుతో కలిస్తే ఓకే, కానీ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చితే సహించేది లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసలు జగిత్యాల ఎల్ఎల్ గార్డెన్ వేదికగా జరిగిన మీటింగ్లో ఏం జరిగింది, ఆ వివరాలిప్పుడు చూద్దాం. 24, 25, 26 వచ్చిన సంవత్సరాలు దాటిపోయింది. ఇది ప్రారంభోత్సవం. 3/10/23 ప్రారంభోత్సవం. కల్వకుంట్ల తారక రామారావు గారు, కొప్పులీశ్వర్ గారు, మహమూద్ అలీ గారు, సంజయ్ గారు సభాధ్యక్షులు. ఇది ఆయన అభివృద్ధి, ఎమ్మెల్యే గారి అభివృద్ధి అనేది ఇంకొక కనబడుతుంది ఇక్కడ. దీన్ని ప్రారంభోత్సవం చేసి 2 సంవత్సరాల 3 మాసాలు ఇచ్చలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకంటే ఆయనకు సన్నిహితుడా? కలిసి పనిచేస్తున్నాం. నువ్వు ఏ పాటో నీకు తెలియదు, నువ్వు మాట్లాడితే ఎట్లనే? కానీ దాన్ని ఏదైతుందో మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం దాన్ని సహించమని చెప్పండి. మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించమని చెప్పండి. మా అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా మేము నడుచుకుంటున్నాయా? చెప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జెండా మోసిండో వారికి గుర్తించండి, ఎట్లా గెలుస్తాం అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆయన ఎవరే? నువ్వు ఆయనకు బీఫామ్లు, నాకు బీఫామ్లు, మా కాంగ్రెస్ పార్టీ ఉంది, అధిష్టానం ఉంది, మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తుంది. ఆయన ఎవరే? ఆయన ఎవరు? ఆయన పార్టీకి ఏం సంబంధం? ఆయన నిన్నగాక మొన్న అఫిడవిట్ ఇచ్చిండు, ప్రమాణ పత్రం. ఆయన ప్రమాణ పత్రం ఇచ్చిండు. నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా, నాది బీఆర్ఎస్ పార్టీ, కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రభుత్వానికి మాత్రమే ఏదైతుందో నాకు నచ్చిన అంశాలలో మద్దతు చెప్తున్నాను. అయితే మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి రావాలి, మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడికి రావాలి. ఇది వస్తే ఇది ప్రింటింగ్ ప్రెస్లో దొరికేది కాదు. ఇది తప్పకుండా దీన్ని ప్రభుత్వ పార్టీ దృష్టికి తీసుకెళ్తాను. ఇంకా 3 ఏళ్ళ దాకా ఉంటా అంటున్నాను. నేను ఎక్కడ పోను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నా. నేను కాంగ్రెస్ పార్టీ కంటే ఇచ్చిందో మాకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజగి నందన్న గారు ఉన్నారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్ గారు ఉన్నారు. నిజంగానే గిట్ట ఈయన అడ్డం రాకుంటే ఇదివరకు యావ రోడ్ అమలైపోతుండే. ఇలా యావ రోడ్ జాప్యం కావడానికి కేవలం ఎమ్మెల్యే గారు బాధ్యుడు. సంవత్సర క్రితం ఏదైతుందో ఇదే కలెక్టర్ గారు కొత్తగా వచ్చినప్పుడు ఏదైతుందో ముఖ్యమంత్రి గారు నివేదించి, ముఖ్యమంత్రి గారి యొక్క ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టర్ గారు ఏదైతుందో మున్సిపల్ కార్యాలయానికి నివేదిక తెప్పించుకొని ప్రభుత్వం నివేదించి, ఈ అడ్డం రాకుంటే ఇదివరకు యావరోడ్ అమలవుతుంది. యావరోడ్ జాప్యానికి ఎమ్మెల్యే గారు కారణం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇనాగ్రేషన్ అక్టోబర్ 2023. 2 సంవత్సరాల 3 మాసాలు గడుస్తుంది. అప్పుడు కేటీ రామారావు గారు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు ఉన్ననాడు ఇదే సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా వారి ఆధ్వర్యం లోపల ఇది ఇనాగ్రేషన్ చేయబడ్డది. 2 సంవత్సరాల 3 మాసాలు. ఇంకో ఇది వారి అభివృద్ధికి చిహ్నం. ఇది ఎమ్మెల్యే గారి అభివృద్ధికి చిహ్నం. దయచేసి గమనించండి, మీరు ప్రత్యక్షంగా చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.